ఇదే చంబల్. అదే బందిపోట్ల గ్రామం. అందులో ఉంది ఒకానొక చిన్న గ్రామం, అదే బిల్గాం. అదిగో అక్కడ మేడ పైన కూర్చున్నాడు కదా, అతనే మనోజ్. అతను త్వరలో డిసైడ్ అవబోతున్నాడు, నేను ఇండియాలోనే అతి కష్టతరమైన ఎగ్జామ్ పాస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ నవుతాను అని, దేశాన్ని మార్చేస్తాను అని. అతని శ్రద్ధ చూడండి. చీటింగ్ చేసైనా సరే 12th ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవ్వాలని చిట్టీలు రాసుకుంటున్నాడు. ఇక ఈ ట్రూ స్టోరీ ఏ రోజునైతే మొదలైందో ఆ రోజునే మనోజ్ వాళ్ళ నాన్నగారు సస్పెండ్ అయ్యారు. వెనకడుగనేదే వేయను. ఓటమిని అసలు అంగీకరించను, వెనకడుగనేదే వేయను. ఓటమిని అసలు అంగీకరించను. ఏమనుకున్నావు? నువ్వంత పెద్ద తప్పు చేస్తే చౌహాన్ సార్ వదిలేస్తాడా? ఏం తప్పు చేశారు? ఈయన మీకు చెప్పలేదా వదినా? సస్పెండ్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చింది ఈయన సస్పెండ్ లెటర్ ఇవ్వడానికే. నేను ఈ లెటర్ తీసుకోను. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది, తీసుకోక తప్పదు. బెదిరిస్తున్నావా? అరే రామ్వీర్, అలా మాట్లాడకూడదు. మన అతిథి. ఇలా రా బాబు, నాకివ్వు, చూస్తాను. ఇవ్వు ఇవ్వు. వస్తున్నానమ్మా. కమలేష్, మీ తాతయ్య తుపాకీ తీసుకురారా. ఈ విధవ మీ నాన్నని సస్పెండ్ చేయాలని చూస్తాడా? నేను చెప్పేది వినమ్మా. ఇక వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర డ్యూటీ చేసుకోరా. నా కొడుకుని కారణం లేకుండా సస్పెండ్ చేస్తారా మీరు? నా తప్పలేదు, నేను చెప్పేది వినమ్మా. ఏంటో చెప్పు, ఏంటో చెప్పురా. నిన్న సాయంత్రం చౌహాన్ సార్ రామ్వీర్ని పిలిచి మాట్లాడారు. విత్తనాల పంపిణీ ఫైల్ మీద నువ్వు ఇంతవరకు సైన్ చేయలేదు. నెల గడిచిపోయింది. విత్తనాల పంపిణీ ఇంకా కానేలేదు. ఎమ్మెల్యే గారు మొత్తం అంతా నొక్కేశారు. అలాంటప్పుడు నేనెందుకు ఈ ఫైల్ మీద సంతకం చేయాలి? మేయర్ మీదే నిందలేస్తున్నావా? ఎమ్మెల్యే మీద? ఇతను సస్పెండ్ చేయాలంటే టైప్ చేయి. లంచగొండి కొడక, విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్మేది నువ్వు, పేద రైతులను దోచుకునేది నీ ఎమ్మెల్యే, కానీ సస్పెన్షన్ ఏమో నాకా? రామ్వీర్, నోరు అదుపులో ఉంచుకో. మాటలతో కదరాడి కొట్టి చెప్పాలి. ఈ చౌహాన్ మీద మొదటిసారి చెప్పులేసావు, అయితే రెండోసారి కూడా కొడతా. ఇతను సస్పెన్షన్ లెటర్ ని టైప్ చేయి, ఇప్పుడే టైప్ చేయి. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. అంత పెద్ద ఆఫీసర్ మీద